చూస్తే అంత దూరం నీళ్లు ఉన్నాయి. ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేశారు. ఎక్కడ నేను చూపించిన కూడా చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యవస్థలో నాశనం చేస్తే నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. అదే మారింది. ఈరోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా, ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా, సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఒక్క రైతులే కాదు, కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది. ఒక ఆశ, ఏదో కొంచెం కష్టపడదాం, పిల్లల్ని చదివించుకుంటామని 2 ఎకరాల భూమి ఉంటే 20-30 ఎకరాలు కౌలు తీసుకున్నారు. కొంతమంది 50 ఎకరాలు తీసుకున్నారు. ఎకరాకు 25,000, 40,000 వరకు కౌలుకి వెళ్ళారు. ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది. పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే ప్యాడీకి 25,000, 30,000 అయింది. ఇంకొక పక్క మిరప అయితే ₹1,00,000, 1,20,000, 1,30,000 అయింది. ఇంకో పక్క పొగాకు అయితే 70,000-80,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ అన్ని పంటలు వాషౌట్ అయిపోయినాయి. ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను, ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి. బాధ్యత లేదా మీకు? ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం ఎన్యూమరేట్ చేయాలి కదా, ప్రాథమిక అంచనాలు వేయాలి కదా, ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా, ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా, మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా రైతుకు కాస్త కోస్త ఒక నమ్మకం. అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తావు, పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా, మిరపకి ఎంత ఇస్తున్నావు, లేకపోతే శనగలు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి, వీటికి ఏమి ఇస్తున్నావు? నేను దగ్గర ఒక 31 ఐటమ్స్ ఇచ్చాను. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్గా చేయాల్సిన పని, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి, ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. భరోసా అంటే ఏంటి? నేనున్నానని భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత, అంతేగాని దోపిడీ కాదు. ఈరోజు ఏం జరిగింది ఇప్పుడుగానే అడుగుతున్నా, ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. 15 జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడాన్, నెల్లూరు, చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు. వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు. కడాన్ ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ, దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు. ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి. ఎంత నష్టం వస్తుందో చెప్పాలి. చెప్పలా. నేను అందుకే లెటర్ కూడా రాశాను.